ఎక్కలేరు, అందుకే లెటర్ రూపంలో ఇచ్చినాం. దీన్ని లెటర్ అంటారా? కొట్టుడా నిన్ను నరుకుడా? దీన్ని ఎవడన్నా లవ్ లెటర్ అంటారా? ఏంది లవ్ లెటర్ కాదా? వెంకీ లవ్ లెటర్ కాదట, నువ్వు ఏ లెటర్ ఇచ్చినావు? అగో నువ్వు ఇచ్చిన లెటరే నేను ఇచ్చిన, వేరే లెటర్ నేను ఎందుకు ఇస్తా? మరి లవ్ లెటర్ కాదంట నేను నీకు రాసిచ్చినాగా, ఏం చేసినావు? ఓ రౌటమ్మకపోడా, నువ్వు రాసిందే నేను ఇచ్చిన. కావాల్సి ఉంటే లెటర్ చదివాను, అది ఎవరు రాసిందో తెలుస్తుంది. అంతే కదా వైషు, ఒకసారి ఆ లెటర్ చదువు, నేను ఇచ్చిందో కాదు తెలుస్తుంది. ఏయ్ వైషు బీష్ అనకు, మంచి ఉండ చెప్తాన్నా. నువ్వు రాసిన చెత్త చదువుతా ఇను. హలో మసాలా. మసాలానా? మసాలా ఏంది? విశాలను మసాలా వేసిండు. నిన్ను ఫాస్ట్ టైం చూడగానే పాడైపోయా. పాడైపోయా ఏందిరా? అది పడిపోయా అని. గన్లే ఉంది, ఇంకుంది భాగవతం ఇనుర్రి. నువ్వు నా జీతంలో లేకపోతే నా జీతం గంతే పోయిగా. జీతం ఏందిరా? జీతం కాదు జీవితం, జీవితం స్పెల్లింగ్ మిస్టేక్. నిన్ను రిజెక్ట్ చేయడంలో తప్పే లేదురా. ఇంకున్నాయి చదువుతా. అద్దురా ఇక ఆపు. ఇంకా నువ్వేమన్నా సొక్కమా? నన్ను బర్రెతో వలసినావు బర్రోడా. అవునా, ఏం రాసిండు? చెప్పు తిను. కర్రె ఉంటది బర్రె, కర్రె ఉంటది బర్రె, నువ్వు ఉంటావు బలే అని రాసిండు కర్రోడు. నీకైనా నేనే ఉన్నాగారా, అందుకే రిజెక్ట్ చేసింది. అంటే ప్రాస మంచిగా ఉంటుందని అట్లా సెట్ చేసిన. సెట్ కాలే, అస్సలు సెట్ కాలే. ఇంకేమన్నాడు తెలుసా? ఎండాకాలం తాగుతారు స్ప్రైటు, ఎండాకాలం తాగుతారు స్ప్రైటు, నువ్వు ఉంటావు వైటు అట. అవునా ఇంకటి ఇదేనా? ఇదేమన్నా ఎగ్జామా? నాలో చూసి రాయకంటివి, నీ అలా చూసి రాయదన్నాయమా? లేదంటే నా ఇజ్జతు. అంటే ఫస్ట్ మంచిగా రాసిన, ఫస్ట్ దాని గురించి చదువుతలేవు, దాని గురించి చదువుతాను. ఫస్ట్ మంచిదే ఉన్నదని అనుకున్నా, కానీ లాస్ట్కి వచ్చే వరకు ఉన్న ఫీల్ ఆయనతో దొబ్బింది. అమ్మయ్యా, ఈయన కూడా దొబ్బింది. అంటే ఇప్పుడు మమ్మల్ని లవ్ అయ్యారా? గిట్ల రాసినాక ఇంకెవరన్నా ఏస్తారా? పాయిపోదాం. దాయే ఏమైందిరా గిట్లా అయింది? ఏమోరా, కొంచెం మంచిగా రాసినావురా. ఈసారి కొంచెం మైండ్ ఎక్కువ పెట్టి ఆలోచించి రాసినావు అనుకో సెట్టు. అరే ఈసారి డైరెక్ట్ ఆలోచించి రాసుడు అవసరం లేదురా, ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేద్దాం. ఏమైంది నాన్న? ఫెయిలా? ఫెయిల్ ఏంటిదే, అయినా ఎప్పుడో ఫెయిల్ అవుతుంది. నేను అడిగింది నీ చదువు గురించి కాదు, సంధ్య గురించి. సందేనా? అదే వతే. అదే అదే నా కాబోయే వదినే, నీ లవ్వు. ఓహో అదా, దాని పేరు సంధ్య కాదే, సింధు. సింధు. ఓహో గాసిందారా, అది మంచిగా ఉంటది, అది నీకు పడతదారా? అయినా పాస్ అయిందా ఫెయిల్ అయిందా? ఏ అది డిగ్రీ పాస్ అయింది, నేనన్నా ఇంటర్ ఫెయిల్ అయినా కానీ. నీ బొందారా నీ బొందా, నేను అన్నది చదువు గురించి కాదురా, నీ లవ్ గురించి. ఓహో లవ్ గురించి ఆనే. అయినా మనం లెటర్ రాసినాక ఏ పూరైనా వాడుడే, మీ అదనే కూడా పడిపోయింది. అబ్బా ఇప్పుడు నిజం చెప్పురా, అది నువ్వు రాసిన లెటర్ కు పడ్డదంటే నేను నమ్మనే నమ్మ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సింధు నాకు పడిపోయింది. నువ్వు నమ్మకపోతే నాకు ఒరిగేది ఏం లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అటొరగకు బలిపాతారంటది, మళ్ళీ నీ డ్రెస్ పిండి పిండి సావాలి. అబ్బా మీ వదిన నాకు పడ్డదా నీకు కుళ్ళే. ఇది లవ్వుల వావుడేమో గాని పొలం కాడకి అచ్చుడే పని చేసిండు, ఈ పనులన్నీ నేనే చేసి అచ్చుడు అవుతుంది. అగో మా అన్న లవ్ చేసేది ఏమనే కదా. అగో సింధు వదినే ఎటు పోతాను? అగో వదినా ఎవరు నువ్వు? నేను వదినే వెంకోల చెల్లెను. వెంకెవలు నువ్వెవలు? అగో వీళ్ళు ఎందుకు ఇట్లా అంటారు? నిన్న మా అన్న నీకు లెటర్ రాసి ఇయ్యలేదా? అదేనే వెంకిగాడు కావచ్చు. ఓహో నువ్వు వెంకోల చెల్లెవా? నేనే. మా అన్నలా ఒప్పుకున్నావాట కదా. నేనేడు ఒప్పుకున్నా? అదేమన్నా లవ్ లెటరేనా? అగో
మా అన్ననేమో నువ్వు ఒప్పుకున్నావని అంటాడు, మా అన్న లవ్ లెటర్ తే పోరైనా పడుతుంది అని బాగా పొంగుతాను, నువ్వేమో యాక్సెప్ట్ చేయలే అంటాను. అబ్బా మీ అన్నకంత సీన్ లేదు. మీ అన్న అనంగేంది ఆ సుమన్ అనంగేంది ఇద్దరు నిన్న లవ్ లెటర్ రాసిచ్చిర్రు. వాళ్ళంత చెత్తగా ఈ దేశంలో ఎవ్వరు రాయడు అట్లా. అంటే సుమన్ గారు లవ్ లెటర్ రాసింది నీకేనా? ఆ దరిద్రపు లవ్ లెటర్ నాకే రాసిండు. ఓరు నీ అక్క ఇద్దరు రిజెక్ట్ చేసిరా? అంటే ఇక రిజెక్ట్ చేయకపోతే యాక్సెప్ట్ చేయమంటావా? అవేమైనా లవ్ లెటరేనా? అబ్బా నాకైతే సంతోషం, మంచి పని చేసిర్రు. సరే కానీ నువ్వు మాకు పని ఉన్నది, నీ ముచ్చట తర్వాత. అరే ఇవాళ ఎటేసి అలా ప్రపోజ్ చేయాలిరా. అంతేరా పక్క చేయాలి ఇవాళ. ఇవాళ ఎట్లయినా మంచిదేరా, ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేస్తా, ఒప్పుకొని లేకపోతే లేదు. నీడే అంతేరా, పోయి చెప్తా ఎట్లయితే అట్లే. అగో గీడేం చేస్తారా? ఇది ఎందుకు వచ్చింది? ఏం లేదే, నువ్వేటి పోతాన్నావు? నేను పొలం కాడకు పోయేస్తానా, నువ్వు వీడేం చేస్తాను? మీ అదిన కొత్త డ్రెస్ వేసుకొని రమ్మన్నది, మీ అదిన కోసం వెయిటింగ్ చేస్తాను. నువ్వు నరికిన కాడికి మాజాలు, సింధు కలిసింది నాకు అన్నీ చెప్పింది. నిజం చెప్పిందా? చెప్పింది, నీ గురించి చెప్పింది, ఈయన గురించి కూడా చెప్పింది. చెప్తే చెప్పని కానీ వాళ్ళు ఎక్కడ కలిసి ఎటు పోయారు? నేను ఇంతకు ముందు పొలం కాడ నుంచి రాగా ఆ చింతకెళ్ళి పోతారు. అవునా? అరే వాళ్ళు అడ్డకాడికే పోయినట్టున్నారు, పోదాం. పోర్రి మీరు మారారిగా. అవునే విశాల, నీకు సుమన్ గారు నచ్చిందా అని? నాకు నచ్చలే. కానీ నాకు వెంకి నచ్చిండే. అవునా? మరి నిన్ను యాక్సెప్ట్ చేయక తిట్టినవెందుకే? అయినా నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నానే, మనిషి మాత్రం మంచోడు. ఒప్పిస్తుందానా? మరి ఓకే చెప్తే అయిపోవు కదనే. చెప్తా అనుకున్నానే, కానీ ఫుల్ భయమైంది. ఈసారి ఇట్లా వచ్చి మళ్ళీ ప్రపోజ్ చేసిండు అనుకో, ఓకే చెప్తా. నీ పిసదానా, నిన్ననే ఓకే చెప్తా అయిపోవే. నువ్వు గంత ఇజ్జత్ తీసినాక మళ్ళా చెప్తాడా? మాన ఉన్నోడైతే మళ్ళా చస్సలు చేయడు. అంతే అంటవా అనే? ఏ విశాల అత్తుండే. అగో మీ వాడు అత్తాడు, చెప్పిగా. ఏమేంకేమో మళ్ళీ వచ్చినావు? నిన్న గందగడం తిట్టినా కదా, మానం లేక మళ్ళీ వచ్చినావా? ఓ పోరి, తిడితే మళ్ళీ ఆయన తటే విక్తాడే. నాకు మా తెలిసే పోడు చూడిప్పుడు నాకే ప్రపోజ్ చేస్తాడు. సింధు, నాకు చదువు రాక తప్పులు రావచ్చు, కానీ నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి, నా లవ్ యాక్సెప్ట్ చేయి ప్లీజ్. ఐ లవ్ యూ. ఓ పోరి, ఇదే మంచి ఛాన్స్. మంచి ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు కూడా లవ్ యూ టు చెప్పే. మళ్ళీ ఈ ఛాన్స్ పోయిందనుకో అస్సలు రాదు. సరేనే వెంకీ, నువ్వన్నా కూడా నాకు ఇష్టమే. ఇండ్రోలో ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు నటించిన. ఐ లవ్ యూ టూ వెంకీ. ప్రాణం ఎప్పుడు మొదలైందో. నీ సక్సెస్ అయింది రమ్మ నాదో. విశాల నాలా కూడా యాక్సెప్ట్ చేయవా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయ. విశాల 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 అబ్బో అది పోతాంది, నేను కూడా పోతాన్నా. బాయ్. నెంబర్ ఇవ్వవా? ఏంద్రా బాగా తాగుతున్నావు? నేను బాధలో తాగుతానరా, నువ్వు సంతోషంగా తాగుతాను. నేను బతికి వేస్ట్. మెంటల్ గాని వారా గట్లా అంటున్నావు? అవునరా, నీ మెంటల్గానే, అందుకే నన్ను అద్దా అన్నది. అరే అది కాకపోతే ఇంకొకటి, దీనికే బాధపడతావారా? లోకంలో ఆడోళ్ళు లేనట్టు చేస్తావు. నాకు అదే కావాలరా, నాకు అది ఉంటే ఇవ్వలద్దు. నన్ను తప్ప వేటోళ్ళు చేస్తే అస్సలు సాధించను. అరే లవ్ చేసుడు సహజం రా, లవ్ అనేది ప్రతి ఒక్కడు చేస్తాడు, కానీ వాళ్ళు ఒప్పుకోడు ఒప్పుకోకపోవడం వాళ్ళ ఇష్టం రా. అది నన్ను వేయాలి, నన్ను తప్ప వేటలు నవ్వుల్ని చేయొద్దు, వేటని చేస్తా అన్ని చంపుతా లేకుంటే దీన్ని చంపుతా, ఇదన్నీ ఎందుకురా?
అరే నా లెక్క నీకైతే నీకు అర్థమయ్యేదిరా, నీకు ఓకే అంది కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతాను. నా లెక్క నీకు రిజెక్ట్ అయితే అప్పుడు నా బాధ నీకు తెలిసేదిరా. అరే నా తోడే చెప్తానరా, అది నాకు ఓకే చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం గిట్టనే దాక్కుంటుండేటోనరా. అది నాకు ఓకే చెప్పలేదని దాన్ని బెదిరించుడు కానీ, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చంపుతాను కానీ గిసోంటివి నాకు రావురా. అనగానే అదే ఫోన్ చేస్తానురా. చెప్పు. ఎక్కడున్నావు? కింద ఉన్నా. చింత చెట్టు కిందనా? మేము కూడా అటే వస్తున్నాం. అత్తానావా? రా ఇడికి, ఇన్నే ఉన్నా చింత కింద. సరే. అరే అది వస్తుందట. అరే మీ పిల్లతో పాటు ఇది కూడా వస్తుందిరా, దాన్ని చూసి నాకు మంచిగా అనిపించదురా. ప్లీజ్ రా, మీ పిల్లని రమ్మన్నా, దాన్ని అద్దానరా. దాన్ని చూస్తే నాకు మధ్య వేరే బాగా ఫీలింగ్ వస్తుందిరా. చూస్తే నాకు మధ్య వేరే బాగా ఫీలింగ్ వస్తుందిరా. అరే నాకు తెలిసి మీ పిల్లది రాదురా, మేము బాధపడకు. వాళ్ళు కూడా ఆనే ఉన్నారా అనే? అమ్మతోడే నేను రానే, ఆడు ఉంటాడు మరి. ఏ మా ఊడు ఒక్కడే ఉన్నాడట్నే, అయినా గాడు గీడెందుకుంటాడు? ఏ బార్ల పొడి తాక్కుంటూ తిరుగుతాడు. పోదాం. ఏమోనే నేను రాను. అయినా గాడుంటే నీకేం భయమే? ఎవడన్నా కొరుకుతాడా మింగుతాడా? సోపతికి రమ్మంటే ఎత్తున్నావు. అబ్బా అబ్బా అమ్మో అడిగినే ఉన్నాడే, నేను రాను. ఏ గాడుంటే నిన్నేం చెప్తాడేపా? ఆడు ఇంకా తాగుతాండే, తాగిన వాళ్ళని అస్సలు నమ్మద్దు, పిస ఒర్రుతాడు. నేను రానే. ఆడెంత ఉర్రుతేంది? మా ఊళ్ళు లేడా? ఏమన్నా అయితే మా వాడు చూసుకుంటాడు పా. హాయ్ వెంకీ. హాయ్. అగో నువ్వు తాగుతావా? అంటే వారానికి ఒక్కసారి. ఓహో వారానికి ఒకసారే తాగుతావా? లే వారానికి ఒక్కసారే తాగా, మిగతా అన్ని రోజులు తాగుతా. ఆ ఒక్కరోజు ఎందుకు బంద్ చేసినావు? ఆయనతో ఒక్కరోజు కూడా తాగితే అయిపోవు కదా. అమ్మో వారానికి వారం తాగద్దు, వారానికి వారం తాగితే కిడ్నీలలో రాళ్ళు రప్పలు వస్తాయట, అట్లనే ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయట. యు ఆర్ ఏ డ్రింకర్? No, I am not a drinker. I am a tanker. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ట్యాంకర్. పోయికి తాగుబోతాను యాక్సెప్ట్ చేసినవేందే? ఆడు తాగుతాడని నాకేం తెలిసే? ఇప్పటికైనా ఏముంది, నో చెప్పు. అని గుణం గురించి నాకు తెలిసేనే, మంచి గుణమైనది. తాగుతుందా అని పెళ్ళైనాక మార్పించుకుంటా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. నీ సావు నువ్వు సావు గాని అప్పటి నుంచి అలా కర్రోడు అట్లనే చూస్తాండి. పోదాం పాయించాలి. ఏ విశాల, ఏం బాగా గులుగుతావు? ఏమంటే ఫేస్ టు ఫేస్ నాతో మాట్లాడు. ఏం గులుగుతావు? గులిగేది ఏం లేదు. అమ్మతోడే పాయే పోదాం. ఇంకొంచెం సేపు ఇక్కడనే ఉన్నాం అనుకో, అడిగి ఓవర్ యాక్షన్ చేస్తాడు. పోదాం. గడు చూసి మాట్లాడు కాదు, నాకెళ్ళి చూసి నా కళ్ళలో సుడిగేసి నాకు ఐ లవ్ చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నేను నీకు ఐ లవ్ ఎప్పుడేంది? తాగుబోతు మొక్కపోడా? అవును, నేను తాగుబోతు మొక్కపోనే. ఈ వెంకీ గాని పెద్ద తాగుబోతు మొక్కపోని. వీడు వారానికి ఒకటే రోజు తాగడు కావచ్చు, నేను వారానికి వారం గుత్తపట్టినాడు తాగుతా. మ్యూజిక్. నువ్వు వారాన్నే గుత్తబట్టి తాగు, లేకపోతే సంవత్సరాన్ని గుత్తబట్టి తాగు. తాగి మనూరు గటేర్ల పడి తాగు, నాకేంది? అవునే, నేను పెంట పోతే వాడి దత్త కావచ్చు, గటేళ్ళ వాడి దత్త కావచ్చు, నీకెందుకే? చెప్పు, ఇప్పుడు నాకు ఐ లవ్ చెప్తావా చెప్పవా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను చెప్పా. చెప్తావా చెప్పవా? నేను చెప్పా. చెప్పు. ఏంది బెదిరిస్తానవారా? నేను చెప్పా. ఇగో లాస్ట్ సార్ అడుగుతాన్నా, చెప్తావా చెప్పవా? నేను చెప్పా. నువ్వు గిట్లే తినవే, నీకు ఇదే పక్క. నువ్వు ఆడనే ఉండే. చెప్తావా చెప్పవా? నువ్వెంత బెదిరించినా నేను చెప్పా.
చెప్తావా చెప్పవా నేను చెప్పా చెప్పవా నేను చెప్పా చెప్తావా చెప్పవా ఇప్పటికైనా నేను చెప్పరా నా ప్రాణం పైన మంచిదే చెప్పవా అవునా కానీ వారా ఇంతకుముందే చెప్తుంది కారా అమ్మాయి ఓకే చెప్పినా చెప్పకపోయినా కానీ పాజిటివ్ తీసుకోమని చెప్పినాగా సంపుతావేందిరా నీకు నచ్చితే అయిపోతుందా రా అమ్మాయికి నచ్చద్దా అమ్మాయికి నచ్చంది నిన్ను లవ్ ఎట్లా చేస్తుందిరా అరే తనకు నచ్చలేదంటే నచ్చలేదని డైరెక్ట్ ముఖం మీదే చెప్పింది. కొందరు అయితే అమ్మాయిలు డబ్బుల కోసం వాడుకొని ఇడిచిపెడతారా. అమ్మాయి ఓకే చెప్పలేదని ముఖం మీద యాసిడ్ పోసుడు, గొడ్డలతో నరికి చంపుడు, నీ లెక్క బీర్ సీసాలు వలగొట్టి చంపుడు. నువ్వు ఒక మనిషివే కారా, ఎందుకురా మూగం లెక్క ప్రవర్తిస్తావు? ఛీ, ఇన్ని రోజులు నీతో స్నేహం చేసినారా? సారీ విశాల, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయాలని నీ కోపంలో అట్లా చేసిన. సరే, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. ఇగో సుమనన్న, నీ లైఫ్లో కూడా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేదాకా వెయిట్ చేయి. ఇట్లా అవార లెక్కలు చెయ్యకు. ఇక నన్న మారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు ఈ లవ్లు ఇవ్వలు ఏం సెట్ కావు. మా ఇంట్లో చూసిన సంబంధం నేను చేసుకుంటా. ఇప్పటికీ ఒక మంచి మాట చెప్పినవు. యాక్షన్. నేను అడిగింది నీ చదువు గురించి కాదుగా, చదువు గురించి కాదుగా. యాక్షన్. అవు బా ఎంకన్నా వస్తుంది పాపం. యాక్షన్. ఇదే నారా, ఇది ఎగ్జామ్గా బా బా అంటే ఇవి చెప్తావు కానీ ముందడి ఏ అవుతుంది అది చెప్పొద్దు కదా, ముందడి ఏ అవుతుంది అది చెప్పొద్దు కదా. యాక్షన్. ఆడు ఇంకా తాగుతాండే, తాగిన వాళ్ళని అస్సలు నమ్మద్దు, అంత పిసి పిసి వరుతాడు. ట్యాంకర్ నో ట్యాంకర్ యాక్షన్. అయ్యో ఆగలే బాబా, అయ్యో ఆగలే బాబా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తాగుతుండో. జస్ట్ నాకు ఇచ్చిన మాట తప్పేస్తున్నాడు. ఇది ఏమంటారు దీన్ని? అక్కడ చూపెట్టరా. కళ్ళంటారు. యాపిల్ పిజ్జా. మేము ఇక బీర్లు పెట్టుకొని పక్క పోటీ దాంతో ఇప్పుడు ఆ బీర్ సీసా మొత్తం బలగొట్టి, ఆ బీర్ సీసా లేదు అప్పుడు ఏం చేస్తావు తెలుసా, ఇట్లా పడతావు అన్నట్టు ఒకటేసారి సీసన్ పట్టినాక అప్పుడు నీ ఏళ్ళన్ని తెగిపోయి ఇట్లా రక్తం మారుతుంది. నువ్వు నన్నే వేయాలి లవ్వు, నువ్వు నన్నే వేయాలి లవ్వు. వెళ్ళాలి. ఇట్లా పట్టుకొని తాగుతాడు. నేను కనబడతాను నా ఫ్రెండ్స్. నువ్వు నన్నే వేయాలి లవ్వు, లేకపోతే నిన్ను కోస్తా. నువ్వు నన్నే చేయాలి లవ్వు, లేకపోతే నీ కొవ్వు నువ్వు వస్తా ఇయ్యాల. తాగిన తర్వాత బాగా ఎక్కింది. వాస్తవానికి ఇంట్లో కూడా %. ఓకే బాయ్. యాక్షన్. నిన్ననే ఓకే చెప్తా అయిపోవే. యాక్షన్. అడుగు వేస్తుంటే కొడుకు